ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం ఆరాధన యొక్క ఆశీర్వాదం బిడ్డల కలుగులు కాక. వెళ్ళకుండా ప్రజలు కావాలి 3 గంటల వస్తున్నా. మంచిది. 146వ కీర్తన 3వసారి 6వ వచనం చూడండి. ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఎన్నడూ మాట తప్పనివాడు. ఎన్నడూ మాట తప్పనివాడు మన దేవుడు మాట్లాడేది. ఒకటి, ఆయన దయగలిగినటువంటి దేవుడు అని లేఖనాల్లో మనం చూస్తాం. మహాదయాళత్వంలో వచ్చి కీర్తిని వారు ప్రకటించారు. దేవుని యొక్క దయాళత్వం ఎలాంటి దయాళత్వం అంటే మహాదయాళత్వం అంటాడు కీర్తి. అంటే ఇన్ఫినిటీ, మహా అంటే దానికి ఎండ్లెస్ అన్నమాట. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన దయకు కూడా హద్దులు లేవని, ఇళ్ళలు లేవని, తిండికి లేదని. కాబట్టి మహాదయాళత్వంలో కూర్చోట ఆయన కీర్తిని వారు ప్రకటించింది. ఆయన నీతిని గురించి వారు గానము చేసింది. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు, అతిశయము గలవాడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాడు కదా. ఒకటి, దయగలిగినటువంటి వాడు. రెండవది, మాట తప్పని వాడు. దయ చూపించే విషయంలో ఆయనగా దయగలిగినటువంటి వారు ఎవరు లేదండి. దేవుని విషయంలో కూడా ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఆయనకి సాటి అయిన వారు లేరు, ఆయన పోటీ అయినటువంటి దేవుడు లేడు. క్రిస్మస్ రోజున ఈ దాదాపు 200 మందిని చంపారండి. 23 మంది పాస్టర్లని 23 మంది మీద మత మార్పిడి కేసు పెట్టి 4 నెలలు జైల్లో వేశారంట. 23 మంది. దయ కదా మరి, ఎంతో ధైర్యం పెడుతున్నారు వాళ్ళు. ఎంత రెచ్చిపోతుంటే దేవుడు అంతా ఇంకా దయ చూపిస్తూనే ఉన్నాడు. ఇంతమంది పాస్టర్లు చెప్పలేరు, ఎంతమంది సేవకులు చెప్తారు. నేను అనుకుంటాను, ప్రభా ఇంతమంది చంపుతున్నారు కదా, ఎందుకు మౌనం అంటాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిలువ బలియాగం ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తర్వాత అంతకు మునుపైతే దేవుడు చాలా వెంటనే శిక్షలు పంపించేవాడు. క్రీస్తు ద్వారా మాత్రం ఇప్పుడు ఎవరిని ఏమంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన తన గాయాలు చూపిస్తా ఉన్నాడు దేవునికి. తండ్రి, నేను నీ కోసం నీ మాట విని నా ప్రాణాన్ని ఇచ్చాను. వాళ్ళు ఏమంటారు, ఎంత గౌరవపడిన అంటానికి చెప్పినా నువ్వు మౌనం ఉండాల్సిందే అని చెప్పేసి ప్రభువారు దేవుని కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తారు. ప్రజలందరి కోసం, శత్రువులమైన మన కోసం, పాపలమైన మన కోసం
దుర్మార్గులైన మన కోసం, నరహంతకులైన మన కోసం ఆయన ఇంకా ఇంకా తెలుసుకుంటారేమో అని ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. అందుకే ఆయనకు వచ్చినటువంటి పేరు దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. అలాగా క్షమించేవారు లేరు, అలాగా ప్రేమించేవారు లేరు, అలాంటి దేవుడు లేరు. ఆయన లాంటి కనికరము కలిగిన వారు ఎవరు లేరు. అలాగా మాటించి తప్పని వారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. మాటించి తప్పిన వారు ఉన్నారు కానీ ఆయన మాటించేటట్టు తప్పనటువంటి దేవుడు. అందుకే ఆయనకు వచ్చిన ఆయన ఎన్నడూ మాట మాట్లాడే దేవుడు, మన జీవం కలిగిన దేవుడు. ఆయన మనం తీసుకున్నటువంటి వాగ్దానాలన్నీ దేవుని మాటలు అన్నమాట. ఎవరెవరికి ఏ వాగ్దానం వచ్చారు ఆ రోజు చెప్తున్నప్పుడు సమయం చాలు, అందుకని ఆ భక్తని చెప్పారు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వాగ్దానం చేశాడు, ఒక్కొక్క మాట ఇచ్చాడు. బైబిల్ గ్రంథం అంతా ఆయన మాటలే, ఆయన వాగ్దానాలే. అయితే ప్రత్యేకంగా ఏంటంటే, ప్రభువా నాతో మాట్లాడమని ఈ నూతన సంవత్సరంలో నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నన్ను దీవించు అని మనం ప్రార్థన చేసుకుని వస్తాం. కాబట్టి నీ మాట నాకు జీవాన్ని ఇస్తుంది ప్రభువా, నీ మాట నా సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. కాబట్టి మాట తప్పనటువంటి దేవుడు నీతో కూడా వాగ్దానం చేశాడు సంవత్సరం. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఒకటి, నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరాలి అంటే నీ జీవితంలో గత 2-4 సంవత్సరాల నుంచి ప్రభు నాతో మాట్లాడుతూనే ఉంటాడు, నాకు ధైర్యం ఇస్తానే ఉంటాడు, ఎన్నో వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం, నేను ఇంకా కందిపోతూ ఉంటే నీ గంపయు నీ పిండి పిసుకుతుంటూ దీవించు. స్తోత్రం చెప్పండి. నేర్చుకోవాలి వాగ్దానం. మీకు ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చిందా? ఈ మాకంటే వాగ్దానం దీపుడు చెప్పండి. ఇంకా చెప్పండి వాగ్దానం. వచ్చిన వాళ్ళందరూ వాగ్దానం చెప్పండి. ఏ వాగ్దానం వచ్చినవి చూడకుండా చెప్పాలి. చూస్తే అంటే మీరు చదువుకోలేదు, ధ్యానించలేదు, నేర్చుకోలేదని అర్థం. చూడకుండా చెప్పాలి. చూస్తే మీరు దేవుని దృష్టికి దోషులు అంటే నేర్చుకోలేదన్నమాట. ఆయన మాట్లాడటమే కానీ మీరు ఆయన మాటని ఇంకా నేర్చుకోలేదన్నమాట, మధ్యలో దాచుకోలేదన్నమాట. ఎవరు గుర్తులేదు? ఎవరొస్తారు? చదువుకున్న పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు కదా, మీకు కూడా గుర్తులేదు? ఓకే, మాస్టర్ గారు గుర్తుపెట్టుకున్నారు. రాండి మాస్టర్ గారు చూసి చెప్తున్నాను. మా మాస్టర్ కాదు, చూడకుంటే చెప్పారు. మంచిది. దేవుని స్తోత్రం. మేము మా దీవెన అడగలుగుతాం, మీరు భయపడకూడదు. వెరీ గుడ్. నవీన్ కూడా నేర్చుకో. అలాగా వాక్యము వాగ్దానం కాబట్టి దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ మాటని వెంటనే గుర్తుపెట్టుకోవాలి. మదిలోకి గుర్తు చేసుకొని మదిలో దాచుకొని దాన్ని నేర్చుకోవాలి. మీకు రాదు కాబట్టి ఏంటంటే రోజు మనం నేర్చుకోవాలి ఆ మాటను. అప్పుడు అది మదిలో స్టోర్ అయిపోయింది. ఏంటంటే మదిలో ఎవరడిగినా టక్కన చెప్పగలుగుతారు. ఈ సంవత్సరం ప్రభు నీతో ఏం మాట్లాడాడు, నాతో ఈ మాటలు చెప్పాడు, నాకు ఈ వాగ్దానం చేశాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసేటువంటి ఆ మాట నేర్చుకుంటే అది నిన్ను బ్రతికిస్తుంది, నీకు జ్ఞానం ఇస్తుంది.
ఆ సంవత్సరం అంతా కూడా నిన్ను నడిపిస్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మాట తప్పని దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు. వాగ్దానం నెరవేరాలంటే మనం మొట్టమొదటిగా మనం దేవుని వాగ్దానాన్ని నువ్వు చదువుకొని నీ మదిలో దాచుకోవాలి. రెండవది, ఆ వాగ్దానం చేసిన వారెవరో అని ఆయన మీద నీ దృష్టి నిలుపుతారు. మన దేవుడు కాబట్టి, మాట తప్పని దేవుడు కాబట్టి, నా ప్రభువు నాకు వాగ్దానం చేసిన వాడు దేవుడు అని నువ్వు నమ్మాలి. స్తోత్రం చెప్పండి. ఏదో మా పాస్టర్ గారు కాగితాలు తెచ్చాడు మేము తీసుకున్నామని అనుకుంటారు. మరి ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారో కొంతమంది. అసలు వాళ్ళుగా ఇక్కడ పడేసిపోయారు. మూడు వాగ్దానాలు నాకు కనపడ్డాయి, కింద పడి. కాబట్టి నీతో మాట్లాడిన వాడు నీ దేవుడని గుర్తుపెట్టుకోవాలి. నీతో మాట్లాడినవాడు నీ దేవుడని నీవు గుర్తించితే ఆ మాటకి తల ఉంచుతాడు. ఉదయాన ప్రభు వారు అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దేవుడు ఎరగనటువంటి ప్రజలు అన్నిటి విగ్రహాలను చేసుకుని విగ్రహాలు అమ్ముకొని కుటుంబంలో పుట్టినటువంటి వాడు. బొమ్మలు తీసుకొని బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన కొంతమంది టెంట్లు వేసుకొని ఆ దేవుని బొమ్మలు వేసి, ఆ బొమ్మలు ఈ బొమ్మలు వేసి, రంగులు వేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసారు మీరు? రోడ్డు ప్రక్కన ఆయా ఊర్లలో వాళ్ళు అయ్యగారు చెప్పాడు అట్లా రకరకాల బొమ్మలు అన్నమాట. వాడు రంగులు వేసి అమ్ముకుంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు బొమ్మలు వేసి అమ్మింది వీళ్ళు దేవుడు అంటారు. స్తోత్రం చెప్పండి. అలాంటి వంశంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు. అలాంటి అతన్ని దేవుడు అంటే తెలియదు, దేవుని యొక్క లక్షణాలు తెలియదు, దేవుడు మాట్లాడే విధానం తెలియదు. కానీ దేవుడు ఒక రోజు వచ్చి అబ్రహాముతో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నా సన్నిధిలో నువ్వు నిందారహితులు అయి ఉండవు. రెండవది, నేను నిన్ను దీవిస్తాను, నా మాట వినమన్నాడు. నీ దేశం నుంచి, నీ బంధువుల యొక్క నుంచి నేను చూపించు దేశాలకు, అక్కడి నుంచి లేచి నేను చూపించే దేశాలకు వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గమనించాలి, చదవండి ఆ మాటలు. ఆదికాండం 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుది, నీ నామమును గొప్ప చేసింది. చూసారా? దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి అన్య జాతులు, అన్యులలో పుట్టినటువంటి వాడు, విగ్రహాలను చేసుకునేటువంటి వాడు, బొమ్మలు చేసుకొని వాళ్ళు అందరూ అమ్ముకునేటువంటి విషయంలో పుట్టినటువంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన కనిపించలేదు కానీ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహ్మా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము అన్నాడు. గమనించండి, ఒక నిమిషం ఒకసారి బయట చూడండి. వచ్చిన వాడు ఎవరో తెలియదు, మాట్లాడుతున్నది ఎవరో తెలియదు. అయితే నేను అన్నాడు, నేను యెహోవాను కనుగొన్నాను. దేవుడు మంచి తీసుకొని నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నా మాట వినమని దేవుడు చెప్పాడు. నీవు లేవాలి. ముందు ఎక్కడి నుంచి లేవాలి? నీ దేశం నుంచి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నీ బంధువుల యొద్ద నుంచి లేవాలి. ఇంకెక్కడి నుంచి లేవాలి? నీ తండ్రి ఇంటి యొద్ద నుంచి నీవు లేవాలి. అంటే అక్కడి నుంచి నువ్వు వెళ్ళాలన్నమాట.
దేశంలో ఉన్నప్పుడు దేశము కూడా దేవుని ఎరగనటువంటి వాళ్ళ బంధువులు కూడా దేవుని ఎరగని వారు. వింటున్నారా? మూడవది, వాళ్ళ తండ్రి ఇంటి వారు కూడా నిజమైన దేవుడు తెలియనటువంటి వారు. కాబట్టి వీళ్ళ ముగ్గురులోంచి నువ్వు లేచి లేచి నేను చూపిస్తున్న ఒక దేశానికి వెళ్తున్నాను. అబ్రాహాము గారు తెలిస్తే మనం ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. చెప్పిన వెంటనే లోపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఆయన చెప్పిన ఆయన దేవుడని గ్రహించాడు. దేవుడని గ్రహించి దేవుని మాట సత్యమని గ్రహించి ఆయన మాట ఇస్తే తప్పడని అర్థం చేసుకొని ఈయనగా నన్ను వెళ్ళమంటున్నాడు, నా బంధువుల దగ్గర నుంచి, నా దేశం నుంచి, నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను వెళితే దీవిస్తాను, అనేక జనములుగా నిన్ను చేస్తాను అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు, గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అని చెప్పేసి పిల్లల వెంటనే ఆ దేవుని మాటకు లోబడి. కాబట్టి నీతో మాట్లాడిన వారు ఎవరో నీకు తెలియకపోతే నీవు ఆయన మాటలు నమ్మలేవు. స్తోత్రం చెప్పండి. మానవుని మాటలు అయితే అవి కల్పనా కథలు ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ గారు నీకు చెప్పి నీవు ఉన్నటువంటి సమస్యను ఆయన టెస్ట్ చేసి అవి చేసి ఇవి చేసి కదా నీ దగ్గర ఫీజు చేసుకొని, ఫీజులు అని తెలుసా? ఒక స్పెషలిస్ట్ దగ్గర పోతే 500 కన్సల్టింగ్. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమీ మీరు బలమైంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సమస్య గురించి ఆయనకి చెప్పినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, ఏం లేదు తగ్గిపోద్దని ఒక మాట చెప్తాడు. స్తోత్రం చెప్పండి. ఏం లేదమ్మా నీకు జబ్బు తగ్గిపోద్ది అంటాడు. మంచి మందులు ఉన్నాయి నా దగ్గర, నువ్వు నెల నెల వాడుకో తగ్గిపోతానని చెప్పినప్పుడు ఆయన డాక్టర్ గారు కాబట్టి, ఆయన దగ్గరికి జనాలందరూ వస్తున్నారు కాబట్టి, ఆయన మంచి డాక్టర్ నువ్వు విన్నావు కాబట్టి ఆ డాక్టర్ గారు మాట వెంటనే నువ్వేం చేస్తావు? ఆ డాక్టర్ గారు నువ్వు బ్రతుకుతావని చెప్పాడు, నేను చావదనుకుంటాడు. తగ్గిపోద్దమ్మా అంటే తగ్గకపోయినా డాక్టర్ గారు చెప్పాడు కాబట్టి డాక్టర్ గారి మాట సత్యం కాబట్టి ఆయనకి విషయం ఆ జబ్బు యొక్క పరిస్థితిలో ఆయన తెలుసు కాబట్టి ఈయన డాక్టర్ గారు కాబట్టి డాక్టర్ గారి మాట నమ్ముతావు. ఎవరైనా పక్క వాళ్ళు చెప్తే నమ్మవు, సేవకుల మాట అసలుకే నమ్మవు. స్తోత్రం. సేవకులు అంటే ఉంది మీ అందరికీ లోకానికి తెలుసు కదా. సేవకుల మాట అసలుకి సేవకుల మాట అయితే అసలుకే నమ్మవు. కాబట్టి డాక్టర్ మాట ఎలా నమ్ముతున్నావో, డాక్టర్ గారని తెలిసింది కాబట్టి, ఆయన డాక్టర్ గారు కాబట్టి ఆయన మాట నమ్మావు. ఆయన కంటే పరమ డాక్టర్ మన దేవుని మాట అన్న కూడా ఈయన దేవుడు అని నీవు తెలుసుకుంటే ఆయన మాట నమ్మగలుగుతావు. దేవుని మాట సత్యం. ఆయన మాట ఇచ్చే తప్పనటువంటి దేవుడు, మాట ఇస్తే తప్పని దేవుడు. కాబట్టి దేవుడు అని నీతో మాట్లాడే దేవుడు అని తెలిస్తే నువ్వు లోబడతావు. నీతో మాట్లాడి నీకు వాగ్దానం చేసిన ఆయన దేవుడు అని నువ్వు గుర్తించితే ఆయన మాటలు నమ్ముతావు. నమ్మి నీవు దీవించబడతావు. కాబట్టి నీతో మాట్లాడిన వాడు నీ దేవుడు అని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఆయనకి సహాయం చేయాలంటే నీతో మాట్లాడిన వాడు దేవుడు అన్నా. అబ్రహాము గారు నమ్మారు, స్వరం వినపడుతుంది కాబట్టి నా దేవుడు అని నమ్మాడు, ఆయన మాట నిలబడ్డాడు. ఇంకోసారి అబ్రహాం నోవా దగ్గరికి వచ్చాడు. దేవుడు నోవా దగ్గరికి వచ్చి, నోవా ఈ తరంలో నువ్వు ఒక్కడే నీతిమంతులుగా కనబడుతున్నావయ్యా, నీ కొరకు నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధపరచుకో. నేను భూమి మీదకి ఈ మనుషులందరినీ నాశనం చేయబోతున్నాను. వింటున్నారా?
ఏమన్నాడంటే దేవుడు, ఈ భూమినంతా నాశనం చేయబోతున్నా, జల ప్రళయం రప్పించబోతున్నా. కాబట్టి నా మాట నమ్మి నీ ఒక్కడవే నీతిమంతుడుగా నాకు కనిపిస్తున్నావు కాబట్టి నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోవాలంటే స్తోత్రం చెప్పండి. అంతకు ముందు ఎవరు కూడా నోవాతో మాట్లాడినా దాఖలు లేదు. దేవుడైనా మాట్లాడినా, దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి తన పితరులు ఎరిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. కానీ ఎప్పుడు దేవుడు మాట్లాడినటువంటి దాఖలు లేదు, ఎప్పుడు మాట్లాడదు. ఒకసారి వచ్చాడు, కనిపించలేదు కానీ స్వరం వినపడతా ఉంది. నోవాహు, నీ ఒక్కడవే నా దృష్టిలో భూలోకం అంతటిని చూశాను, నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనపడుతున్నావు అన్నాడు. దేవుని స్టేట్మెంట్ ఎంత బాగుందండి. ఈరోజు నిన్ను నన్ను చూస్తూ దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమని సాక్ష్యం ఇస్తాడు వింటున్నారా? నా వైపు చూడండి. ఒకవేళ ఈ రోజున దేవుడు లోకాన్ని కూడా అర్థం చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, చివరి దినాలలో ఉన్నా కాబట్టి ఈ రోజు నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఏమని సాక్ష్యం పలుకుతాడు? ఈ ప్రశ్న వేసుకోండి, గుండె మీద చేసుకోండి. నా దేవుడు నాకు ఇష్టమైన బిడ్డ అంటాడా? నువ్వు చాలా జాగ్రత్తగా భక్తి చేస్తున్నావమ్మా, భయభక్తులు కలిగి ఉంటున్నావమ్మా, నిన్ను నా రాజ్యాన్ని చేర్చుకుంటానమ్మా అని అనగలుగుతాడు ఆయన? నువ్వు నమ్మకస్తురాలవు అనగలుగుతాడా? నన్ను నమ్మకస్తుడా అనగలుగుతాడా? నాకు ఇష్టడా అనగలుగుతాడా? దావీదు కూర్చున్నాడు, నాకు ఇష్టుడు, నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు అన్నాడు. మోషే విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ, నా సాత్వికుడు భూలోకంలో అలాంటి వాడు లేడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు మోషే గురించి. ఇలాగా నోవాహు కూర్చొని నీ ఒక్కడివే నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడు కావాలంటే భూలోకంలో ఎవరు లేదు, కానీ ఎవరు దేవుని నిజమైన దేవుని నమ్ముకుంటారు, ఆయన రక్తంలో కడగబడతారు, ఎవరు ఆయన ఆత్మచేత నింపబడతారు. యేసే ఈ లోకానికి దేవుడైనా ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచాడని, తిరిగి రానయ్యున్నాడని నమ్మి బాప్తిస్మం తీసుకుంటారు. ఆయనే దేవుడని, ఆయన ద్వారానే రక్షణ లోకానికి ఇచ్చాడని, మన కోసం యాగమయ్యాడని, తండ్రి దేవుడు ఆయన మృతులు వచ్చి లేపాడని ఎవరు విశ్వసిస్తారు వారికి దేవుడు రక్షణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? నోవా విషయంలో దేవుడు నీతిమంతుడు అన్నాడు. ఎందుకు నీతిమంతుడు అన్నాడంటే చెప్పిన మాట విన్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పిన ఆయన దేవుడని నమ్మాడు. దేవుడని నమ్మాడు. నా దేవుడు వచ్చాడు, ఏదో ఆపద భూలోకానికి సంభవించబోతున్నట్ట, ప్రళయం రాబోతున్నట్ట, ఆ ప్రళయంలో కాపాడటానికి దేవుడే వచ్చి నోవాహు నీవు నీ కుటుంబాని కోసం, నీ కోసం ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పాడు. కాబట్టి ఆ మాటను నమ్మాడు. చెప్పిన ఆయన దేవుడని నమ్మాడు. నీవు తీసుకున్న వాగ్దానం కూడా దేవుడే నీతో. కొందరికి హెచ్చరికలు ఎవరు వచ్చారు? వీళ్ళు హెచ్చరికలు ఎవరు? అన్ని బ్లెస్సింగ్స్ ఎవరు? హెచ్చరికలు కూడా వస్తాయి కొంతమందికి. వాక్యం ఏమైనా నిన్ను సరి చేసుకోమనే స్థితి, నిన్ను దీవిస్తాననే స్థితి, నిన్ను స్వస్థపరుస్తాననే స్థితి, ఆయన నీతో మాట్లాడి ఆ వాగ్దానాన్ని మాట ఇస్తున్నాడు. మాట తప్పడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట తప్పకుండా ఆయన ఇచ్చిన మాట నీ జీవితం నెరవేర్చాలంటే మొదటిగా ఆయన నీ దేవుడు కావాలి, ఆయన నా దేవుడు కావాలి. స్తోత్రం. ఆయన నా దేవుడు నాతో మాట్లాడింది నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏమంటున్నాడు? భర్తమై కేకలేస్తూ ఉన్నాడు. కేకలేస్తూ ఉంటే మార్గాన్ని వెళ్తుంటే కేకలేస్తూ ఉంటే ఏమన్నా పిల్లలందరూ మరణ ఎక్కువగా కేకలేస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తున్నాడు. పిల్లరా అప్పుడు యేసయ్య నిలిచాడు. ఏం చేశాడంటే చెప్పండి,
వెళ్ళి యేసయ్య నిలబడి కదా, అతను నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ శిష్యులు కొంతమంది ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఆయన పిలిచాడు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇక సిగ్గున పట్ట మారసి ఆయన దగ్గరికి ఉరికాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి ఆ మాట కూడా యోహాను సువార్తలో ధైర్యం తెచ్చుకోమన్నాడు. కృంగిపోవద్దు బాధలకు, కాలిపోతున్న స్థితిలో నువ్వు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడిని ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది, వచ్చి అయితే తండ్రి నాతో కూడా, స్తోత్రం చెప్పండి, తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నీ కూడా అంతే. మారు మనసు పొంది రక్షణ తీసుకుంటే, బాప్తిస్మం తీసుకుంటే, నువ్వు ఒకవేళ నిన్నందరూ వెలివేసిన నీ భక్తురాలు అయ్యావని అందరూ దూషించిన, తోలునాడిన, నిందించిన, బాధించిన, అందరూ విడిచిపోయినా నేను కొంతమంది రక్షణ పొందితే అందరూ విడిచిపోతారు. మా బంధువులందరూ నన్ను మమ్మల్ని కూడా విడిచే. దేవుడి స్తోత్రం. అది పలకరు కూడా మాతో పలకరు. ఇప్పుడు మా చివరికి మా బామంతులు కూడా మాతో పలకట్లా వాళ్ళు సరిగా. అందులో ప్రభు నమ్ముకున్నందుకు, ఉద్యోగం మానేసినందుకు, ఆదాయం లేకుండా ఉన్నందుకు, ఈడొక పనికి మాని ఉద్యోగం మానేసి తిరుగుతుంది. స్తోత్రం చెప్పండి. అని అనుకుని పలకలు ఇవ్వట్లా, గౌరవం ఇవ్వట్లా, అయినా పర్లేదు. స్తోత్రం చెప్పండి. అందరూ నిన్ను విడిచిన, ఆయన అంటున్నాడు అందరూ నన్ను విడిచిపెట్టేటువంటి గడియ వచ్చింది. శిష్యులతో అంటున్నాడు అందరు నన్ను విడిచిపెట్టిపోతారు, నాకు తోడుగా ఎవరు అంటూ ఆయన అంటున్నాడు కదా, నేను ఒంటరిగా లేను. ఎవరున్నారంట? తండ్రి నాతో కూడా ఉన్నాడు. నీతో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా నీకు గిరిగా బిడ్డ, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే, దేవుడు అనే భయం కలిగి ఉంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు భయపడితే, రక్షణను కొనసాగిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు వణుకుతూ ఉంటే ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలి? వణుకుతూ ఉండాలి. గుండెలు పగిలిపోవాలి. దేవుని సన్నిధి. అమ్మో ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టికి నేను ఏదైనా చేస్తే ఆయన ఎదుట నేను ధైర్యంగా నిలబడి చంపేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన చంపేస్తాడన్న భయం లేదు. ఒకవేళ ఆయన మళ్ళా చంపకుండా కొద్ది కాలం నీకు దీర్ఘాయుష్యం ఇచ్చినా ఆ తర్వాత నేను నరకంలో నెట్టివేస్తాడని భయపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందరూ విడిచిపెట్టిన ప్రభువారికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నా తండ్రి నా తోడుగా ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నీవు కూడా ఒంటరివి కాదని గుర్తుపెట్టుకో. ప్రభు నీ తోడుగా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. ఏ సమస్య వచ్చినా కృంగిపోమాక, నీకు ఆయన తోడుగా ఉన్నాడు. తోడుగా మనుషుల తోడు, మనుషుడే, భర్త అయినా, పిల్లలైనా, బంధువులైనా, లోకముల అధికారులైనా కొంచెం కాలమే నీ తోడుగా ఉంటారు. నువ్వు ఆ పార్టీలో ఉండి వాళ్ళకి వంత పాడుతూ ఉంటే వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. ఒక్క నిమిషం కనుక నువ్వు వంత పాడలేదనుకోండి, నీకు యాంటీ అయిపోతారు, నీ మీదనే కక్ష పెడతారు, నేను చంపుతారు, రకరకాల సమస్యలకు గురి చేస్తారు ఈ లోక సంబంధమైన అధికారులు. బంధువులు, పిల్లలు కూడా అంతే. వాళ్ళకి ఇస్తుంటేనే నీ ప్రేమిస్తారు, నీకు తోడుగా ఉంటారు, నేనున్నాను అంటారు. ఒక్క నిమిషం నువ్వు కనుక వాళ్ళకి ఏ సహాయం చేయలేకపోయావు అనుకో, నీ దగ్గర లేదనుకో, వాళ్ళు నన్ను విడిచిపెట్టి పారిపోతారు. దేవునికి స్తోత్రం. పారిపోతూ కూడా నీ మీద నిందలేస్తారు, చంపుతారు. సరిజనం చంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లగా, ఏ విషయంలో నువ్వు మనుష్యులను సంపాదించుకునే కంటే, రాజ్యాలను సంపాదించుకునే కంటే,
వెండి బంగారాలు సంపాదించుకునే కంటే నీ ప్రభువుని తోడు సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. తోడు. ఒక స్త్రీకి పురుషుడిని తోడు చేస్తున్నాడు, జత చేస్తున్న ఒంటరిగా ఉందని, లేదా ఒక పురుషునికి ఒక స్త్రీని ఒంటరిగా ఉన్నారని ఆయన జత చేస్తూ ఉన్నాడు. కానీ జీవితకాలం అంతా కలిసి ఉన్నారు, కలిసి శాశ్వత కాలం ఈ తోడు ఉంటుందా? కాబట్టి నీవు సంపాదించుకున్న వెండి బంగారాలు నీకు తోడుగా ఉండలేవు, ఆపద్దనని కాపాడలేదు. నీకున్న బలము, నీ పిల్లలు నీ తోడుగా ఉండలేదు, వారిని కాపాడలేదు. నీకున్న సమస్తం కూడా నేను ఏ విషయంలో కూడా కాపాడలేదు. కాబట్టి ధనాన్ని సంపాదించుకొని నాకు ధనం ఉంది లేని విర్రవీగుతావేమో జాగ్రత్త. పిల్లలు ఉన్నారులే, బలగం ఉంది లేని విర్రవీగుతావేమో జాగ్రత్త. ఒక నిమిషంలో వాడు విడిచిపెట్టి వెళ్తారు. ఎవరు నేను కాపాడలేదు, ఆపత్తు. కాబట్టి అంటున్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రభు యేసు. అలానే ఈరోజు నీవు కూడా స్టేట్మెంట్, నా ప్రభు నా అడుగులో అడుగు వేసి నన్ను నడిపిస్తున్నాడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? ఆయన నీకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా నువ్వు అడుగులు వేయగలుగుతావా? లేకపోతే నేను ఎంతమంది ఉన్నా నిన్ను వెంబడించేవాడు, నీ ముందు వెనుక నడిచేవాడు ఎంతమంది ఉన్నా. ఇందిరాగాంధీకి ఎంతోమంది సెక్యూరిటీ గార్డు ఒక్క నిమిషంలో కాల్ చేశాడు, అయిపోయింది. రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఎంతో మంది సెక్యూరిటీ ఉంటారు, చుట్టూరు ఉంటారు, చాలా జెట్ సెక్యూరిటీ అంటారు, అంతమంది ఉన్నారు. పేల్చి పారేసింది, ముక్కలు అయ్యారు. కాపాడలేదు, కాపాడలేదు. నీ వెండి నిన్ను కాపాడలేదు, నీ బలము నిన్ను కాపాడలేదు, నీకున్న పిల్లలు నిన్ను కాపాడలేదు. ఎవరు తోడుగా నీకు ఏమి ఎంత తోడును సంపాదించుకున్నా ఏ తోడు నిన్నేమి కాపాడలేదు. యేసయ్య తోడు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఆయనను సంపాదించుకో, క్రీస్తుని సంపాదించు. ఆయన ద్వారా వచ్చే ఆరోగ్యం, ఆయన ద్వారా వచ్చే ఆస్తి, ఆయన ద్వారా వచ్చే సమస్తాన్ని సంపాదించుకో. అప్పుడు అవి నీకు మేలుకరంగా ఉంటాయి. కాబట్టి యేసయ్య అంటున్నాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్తారు, అయినా మీరు అనుకుంటున్నారు నాకెవరు లేరనుకుంటున్నారేమో. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఉంటే సమృద్ధి, ఆయన ఉంటే జీవం, ఆయన ఉంటే ఆరోగ్యం, ఆయన ఉంటే ఏ కొద్దువా ఎగువా నా కాపరి నాకు లేమి. ఆయన ఉంటే ఏ లేమి కలుగుదు, పిరిగి రాదు, పిరిగితనం రాదు, కరువు రాదు, ఖడ్గం రాదు. వచ్చినా అవి ఒక నిమిషంలో. కరువు కాలం వచ్చింది 3.5 సంవత్సరాలు. సారపేదలో ఒక భయభక్తులైన విధురాలు ఉంది, భయపడిందా? లేకపోతే ఒక లారీ తీసుకొచ్చి దించాడా యేసయ్య? ఏమో చెప్పాలి. ఒక లారీ 3.5 సంవత్సరాలు భయభక్తులు కలిగి ఉంది నా బిడ్డ, ఈమెకి సమృద్ధిగా ఇంట్లో ఉంచాలి, మొత్తం లారీని దించాలనుకున్నాడా? లారీ తీసుకొచ్చాడా? లారీ ఆహారం లేదే, ఇంట్లో ఉన్న దాన్ని తిన్నము వృద్ధి చేశారు. స్తోత్రం. అంటే అర్థమైందా? మనకి ఇంటి నిండా ఉంటే అదొక హ్యాపీ, డబ్బులు మీరు వాళ్ళ నిండా ఉంటే మామూలు హ్యాపీగా. ఇక అసలు మనకి తలే దిగదు కిందకి, ఎంతో ఆనందంగా ఉంటుంది. నన్ను నా డబ్బు ఉంది కాబట్టి నన్ను కాపాడు. ఏ విషయంలో ధనవంతుడని కాబట్టి నాకే దిగులు లేదనుకుంటాడు. లేదు బిడ్డ, నిన్ను కాపాడు, కాపాడు. కాబట్టి క్రీస్తుని తోడుగా ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నా తోడుగా రయ్యా, నేను ఈ అరణ్యంలో వెళుతున్నాను, నా తోడుగా రయ్యా, నా తోడుగా రయ్యని ప్రార్థన చేసుకుంటున్నాను. బాగా అరణ్యంలో ప్రయాణం, ఏడాది కొంతమంది ఇసుకలో ఏడాదిలో ప్రయాణం చేసుకుంటే వెళుతున్నాడు. ఏదో సేవ కోసం వెళుతా, ప్రార్థన చేసుకుంటే వెళ్తాయా, ఇదంతా ఎడారి పైపెచ్చు, ఇదంతా బాగా ఇసుక కాలిపోతా ఉంది కాళ్ళు, మరి నువ్వు నాకు తోడుగా రా ప్రభు అని ప్రార్థన చేసుకుంటావు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుంటా వెళ్తా ఉంటే నేను వస్తాను నా కుమారుడా అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను వస్తాను నా కుమారుడా అన్నాడు. సరే నా ప్రభు వస్తున్నాడని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. కొంత దూరం పోతే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఏం కనపడిందంటే
రెండు పాదాలు, ఈయన రెండు కాళ్ళు, ఆయన రెండు కాళ్ళు. వాడిని ఏమంటారు? ఇసుకలో అడుగులు కనపడతావు. ఇక కరెక్ట్ గా బాగా కాలే టైం, బాగా ఎండ టైం వచ్చేసింది. ఇక కాళ్ళు కాలుతాయని ఉద్దేశం మీద ఇక వెళ్తా ఉంటే ఈ 2 అడుగులు కనపట్ల, తన అడుగులే కనిపిస్తా ఉన్నాయంట. ఇతనికి వెళ్ళే భక్తునికి తన అడుగులు ఇసుకలో కనపడుతున్నాయి. ఇంతకు ముందు కనిపించినటువంటి ఇంకా 2 అడుగులు పాదాలు కనపట్టలేదు. ఇక ఆయన దిగులు పడి, ప్రభా నువ్వు వస్తానన్నావు రాలేదయ్యా అనుకోండి. ఆయన బాధపడతా ఉంటే ప్రభు అంటాడంట, అవి నీ అడుగులు కాదు, అవి నా అడుగులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎట్లాగా ఆయన అడుగు పడుతున్నాయి, ఇతను అడుగులు పడలేదంటే, నేను నిన్ను ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను నిన్ను, నీ పాదాలు కదలకుండా నేను నిన్ను ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం. అలాగా నీ తోడుగా ఉంటాడు ఆయన. క్రీస్తును సంపాదించుకుంటే, ఆయన ఆత్మను సంపాదించుకుంటే, ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటే, ఆయన నీతిని సంపాదించుకుంటే, ఆయన జీవాహారాన్ని సంపాదించుకుంటే, ఆయన జీవజలాలు సంపాదించుకుంటే నిత్యము జీవిస్తావు, నిత్య రాజ్యాన్ని అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంటున్నాడు కదా, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని చెప్తూ వాళ్ళతో శిష్యులతో అంటున్నాడు. ఏమన్నాడు చూడండి ఒక మాట, 17వ అధ్యాయం 16 యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో, నా యందు మీకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో అంటున్నాడు శిష్యులతో, లోకములో మీకు శ్రమ కలుగును. ఏ కలుగునంటున్నాడు? మీరు మీకు శ్రమే రాదన్నాడా? పిల్లలందరూ తలలు ఇట్లా, ఒక ఆయన తలనారికారు, ఒక ఆయన సిలువ తలపెట్టులు వేసి, ఒక ఆయన చర్మం ఉంచారు. శిష్యులని 12 మందిని 12 దేశాల్లో 12 నీతులుగా చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఆస్తులు సంపాదించుకున్నవాళ్ళు ఆత్మను, క్రీస్తును, రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఈ లోకమాది కాదని నిర్ణయించుకున్నారు కదా. ఇది ఆ శాశ్వతమైన రాజ్యం అని వాళ్ళు గుర్తించారు. శాశ్వత రాజ్యము పరలోకమే. నీకోసం నా కోసం దేవుడి సిద్ధపరిచారు. ఆ రాజ్యంలో నేను ఉండాలి అంటే ప్రభు బలాల్లో పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యానికి చేరాలంటే నీవు ఈ లోకంలో మనసు మార్చుకొని, రక్షణ పొంది, బాప్తిస్మం తీసుకొని ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాగాలి. ప్రభువుని ప్రకటించాలి. ఆయన నా కోసమే మరణించాడని ప్రకటించాలి. నిన్ను నీవు రోజు కనిపెట్టుకొని నేను ఎలా ఉంటున్నాను అని నీవు పరీక్షించుకొని ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ఆయన శరీర రక్తాలు తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు మాత్రమే ప్రభువుని చూస్తావంట. ఇప్పటి వరకు ఆయన స్వరమే విన్నారు ఈ భక్తులు. నీవు నేనైతే ప్రభువుని నాతో అన్నపానములు పుచ్చుకున్న వారే ఆయన నన్ను వారు చూస్తారు అన్నట్టు. స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ మాటలు ఒకసారి చూద్దామా? నాతో అన్నపానములు పుచ్చుకున్నారు. అప్పుడు లూకాసు సువార్త ఒకసారి నేను చూస్తున్నాను. నాతో అన్నపానములు పుచ్చుకున్న వారు మాత్రమే ప్రత్యక్షంగా ఆయనను చూచారు అని లేఖనం. అపోస్తుల కార్యముల గ్రంథం